వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం. ఈ 12 రాసులకి ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే, మీ యొక్క పుట్టిన సమయం, మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి. సరే, ఈ గ్రహస్థితులు అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలు, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు పెళ్లి జరుగుతుందా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాను. తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా. ఓన్లీ వాట్సాప్ చేయకండి, కాల్ చేయకండి దయచేసి. వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. అదొకటి. తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి. మీరు చదవండి, చదివి అభివృద్ధిలోకి రండి. 61 సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి. మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు. మీ ఫినాన్షియల్ అప్పులు బాగా అయిపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి. మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి. అదొకటి. తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి, జాతకం కూడా సహకరిస్తుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు మీకు ఈ నెల అనుకూలంగా లేకుండా 7వ ఇంట్లో ఉన్నారు. కుజుడి గ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. బుధుడు ఈ నెల మీకు బాగలేడు. బృహస్పతి కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. లగ్నం పైన శని ఉన్నాడు. దీనికి ఏమేమి ప్రభావాలు ఉన్నాయంటే, కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వర్తిస్తుంది. ఇతరుల బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. వేరే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంది. పని భారం పెరుగుతుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త, సహనంతో మాట్లాడండి. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల మీరు ఉద్యోగుల దగ్గర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. ఈ నెల కొంచెం కూడా రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు మీరు. వ్యాపారాలు కాస్త నిలకడగా తాగుతాయి. కొత్త ప్రయత్నాలు ఏది చెయ్యకండి. ఎవరిని నమ్మి ఇక ఈజీ మనీ స్పెక్యులేషన్స్కి అంతా వెళ్ళకండి. మీకు అందులో పెట్టుబడి పెట్టండి, ఇంత వచ్చేస్తుంది. ఈ మాయ మాటలు నమ్మి డబ్బులు పెట్టకండి, మోసపోకండి. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ఎక్కువ పాల్గొంటారు. గ్రహాలు అనుకూలంగా కాస్త లేనందున కుటుంబంలో తరచు గొడవలు, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, భార్యాభర్తల మధ్య, అమ్మ నాన్న, ఇల్లాస్, ప్రతి ఒక్కరితో ఏదో ఒక మిత్రుల దగ్గర కూడా కొంచెం చిన్న గొడవలు వస్తున్నాయి. జాగ్రత్త. మనం నోరు అదుపులో ఉంటే సరిపోతుంది కదా, కోపం అదుపులో ఉంటే సరిపోతుంది కదా. కాస్త భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కసారి తారాస్థాయికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త సుమి. ముఖ్యమైన పనులన్నీ కూడాను వాయిదా పడుతూ ఉంటాయి. కొంచెం ఆటంకాలు వస్తుంటాయి. ప్రేమ వ్యవహారంలో సాదాసీదంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకి సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం సర్దుకోండి, ముందు ఎంటర్ అవ్వండి ఒక ఉద్యోగంలో. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది కాస్త మార్చి 2వ భాగం తర్వాత. మాస ద్వితీయంలో ప్రయత్నాల్లో కాస్త విజయం ఉంటుంది. కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయంటే కాస్త పోస్ట్పోన్ అవ్వడమో లేకపోతే విజయం అవ్వడమో ఉండే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు మాత్రం చేయకండి. నేను ఇలా ఇచ్చేస్తాను, నేను ఇంత ఇస్తాను, అంత ఇస్తాను. డోంట్ డూ. అసలు రాదు. మీ చేతిలో నుంచి ఈ నెల డబ్బులు పోయిందంటే మళ్ళీ మీకు తిరిగి రాదు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. స్వల్ప ఆరోగ్యానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 100%. మంచి వ్యాయామం చేయండి. సూర్యరశ్మిలో కాసేపు కూర్చోండి. రాజకీయ నాయకులకి ఇది ఒక మిశ్రమ కాలం అని కూడా చెప్పచ్చు. ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు ఓవర్సీస్లో ఉన్న వాళ్ళందరూ కూడాను టెన్షన్గా కొంచెం ఫీల్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నెల కాస్త రిలాక్స్గా ఉండండి. అన్ని మంచిగా అవుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం. మీడియా రంగం వారికి
ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. రాజకీయ నాయకులకి బాగా మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త. వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే, నెల పాజిటివ్ డేస్ ఏమైనా ఉందనుకుంటే 5, 8, 10, 13 లక్కీ డేస్ గా చెప్పొచ్చు. చంద్రాష్టమం మాసం ప్రారంభం రోజు నుంచే ఇబ్బంది వస్తుంది కాబట్టి 1-3-2025 5:50 మీరు మార్చి 1వ తారీఖున ఉదయించేటప్పుడే చంద్రాష్టమంలో ఉదయిస్తారు. 3-3-2025 6:39 సాయంత్రం 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 3వ తారీఖు సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త సుమి. సింహరాశి మిత్రులారా జాగ్రత్త, అన్ని రకాలుగా జాగ్రత్త. తర్వాత ఒకసారితో అయిపోయిందా లేదట, చంద్రాష్టమం మళ్ళీ ఈ నెల రెండోసారి వస్తుంది. 28-3-2025 4:47 సాయంత్రం నుండి 30-3-2025 4:35 సాయంత్రం వరకు. అంటే మొదట మాసం లాస్ట్ లో కూడా 2 సారి, అంటే సుమారుగా 6.5 రోజులు చంద్రాష్టమం. మీకు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా జాగ్రత్తగా ఉన్నాయి. నేను ముందే మీకు చెప్తున్నాను, మీరు జాగ్రత్త పడండి. భార్యాభర్తలు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్నిటికీ ఒకటే ఔషధం ఏంటంటే గం గణపతే నమ, సైలెంట్ గా ఉండడం. మీకు మాత్రమే తెలుసని ఊహించుకోకండి, మీకు కూడా తెలుసు అనుకోండి. మీకు మాత్రమే తెలుస్తుంది అనుకుంటే అహంకారం, మీకు కూడా తెలుస్తుంది అనుకుంటే విషయ జ్ఞానం. అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళండి. మరి దీనికి అంతా మనం ఏం చేయాలంటే పరిహారం చేసుకుంటాం. సంకష్టహర గణ చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పోయి చక్కగా పూజలు చేసుకోండి. గరికతో మాల వేయండి, జిల్లేడు మాల వేయండి అని చెప్తున్న. శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతే అని ఆయన్ని ప్రార్థన చేయండి. మహాగణపతికి పాలాభిషేకం చేయండి. గణపతి అథర్వ శీర్షం అనే ఒక మంత్రం ఉంటుంది, యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, వింటూ ఉండండి ఆ మంత్రాన్ని ఎప్పటికీ. చాలా బాగుంటుంది. మీ ఇంటి ఇలవేల్పుకి ప్రార్థన చేయండి. భగవంతుడా, ఈ నెల నేను అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేయండి. విద్యార్థులకు కూడా కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా మీకు అనుకూలం కలగడానికి ఒక ఉపశమనం అంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో, సపోజ్ మీరు ఒక 50 ఏళ్ళు ఉన్నారు, 50 దీపాలు, 20 ఉన్నారు, 20 దీపాలు, 30 ఉన్నారు, 30 దీపాలు నెలకు ఒక్కసారైనా మీ ఇంటి ఇలవేలుపు ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించండి. అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు. విజయోస్తు.